ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన చెయ్యి చాపాడు, ఆయన ముట్టాడు, ఆయన బాగు చేశాడు, ఆయన దగ్గరికి తీశాడు, ఆయన హత్తుకున్నాడు, ఆయన గుండెలు కానించుకున్నాడు. తప్పిపోయిందానా అనలా, చెడిపోయిందానా అనలా, పనికిమాలోడా అనలా, మాట విననోడా దౌర్భాగ్యుడా అనలా. ఒకవేళ అలాగే గనక ఆయన అనుంటే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఆయన అలా అనలా, చెయ్యి చాపాడు, అలాగ ముళ్ళ నుండి విడిపించాడు. నడవలేని పరిస్థితి, నడువు అంటే నేను నడవలేకపోతున్నానయ్యా అంటే అలాగ ఎత్తుకుని భుజాల మీద ఎక్కించుకున్నాడు, భుజాల మీద ఎక్కించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు నీ మందలో చేరడానికే పాత్రురాలను కాదు కదా నేను. నువ్వు ఇటు రమ్మన్నా కొద్దిగా నేను అడ్డుపోయాను కదా. వద్దు వద్దు అని చెప్పి నువ్వు చెప్తూ ఉన్నా సరే నేను అటు వెళ్ళి ముళ్ళలో ఇరుక్కున్నాను కదా. అలాంటి నా కోసం నువ్వు వెతుక్కుంటూ వచ్చి నేను దొరికే వరకు వెతికి నన్ను నువ్వు కనుగొన్న నీవు ఊరికే వదిలిపెట్టకుండా, నేను నడవలేని పోతున్నానని వదిలిపెట్టేయకుండా, నడవలేని నన్ను కూడా భుజాల మీద ఎక్కించుకున్నావా. నేను నడవలేని స్థితిని నా యేసయ్య చూశాడు. నేను నడవలేనని ఆయన చూశాడు. పరిశుద్ధతలో నడవలేకపోయానని, నీతిలో నడవలేకపోయానని, భక్తిలో నడవలేకపోయానని, ప్రార్థనా జీవితంలో నడవలేకపోయానని, యథార్థతలో నడవలేకపోయానని నా యేసయ్య నన్ను చూసి, ఇట కాదులే కానీ దారా నా భుజాల మీదకి రా, నడవలేని నన్ను ఎక్కించుకున్నాడు యేసయ్య. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. మరణము కంటే బలమైన